సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్లు చేయాలి, మంచిగా సినిమాలో అలా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు గడపాలనుకున్నాను. కానీ ఫస్ట్ సినిమాతోనే ఇంత మంచి అవకాశం, మంచి క్యారెక్టర్, జనాలు గుర్తుపెట్టుకుని ఆత్రం ఆత్రం అని పిలిచే అంత క్యారెక్టర్ నాకు వస్తుంది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే సినిమా కథ విన్నప్పుడే ఈ సినిమా హిట్ ఫిక్స్ అయిపోయాం. జనాల్లోకి వచ్చిన తర్వాత, జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ మంచిగా అన్న సినిమా చాలా బాగుందన్న, అంటే సినిమా చాలా బాగుందన్న, లేకపోతే మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చి అనడం కంటే థ్యాంక్ యూ అంటున్నారు అందరూ. మాకు ఈ సినిమా చేసినందుకు, మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు అందరూ. మొత్తం ఈ టీం మొత్తం అందరిలో ఆత్రం నీకు బాగా ఆ సినిమా మొత్తం అయిపోయిన వరకు షూటింగ్ బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తి ఎవరు? ఒకసారి మాకు చేత్తో చూపించా. అంటే క్యారెక్టర్ పరంగా అయితే నాకు బాగా క్లోజ్ విలియం, వేరేడు ఈ రాంబాబు. వీళ్ళిద్దరు ఎందుకంటే మా ముగ్గురు సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి సినిమాలో. సో దానివల్ల మేము ముగ్గురు ఎక్కువ డిస్కషన్స్ వైజ్ కానీ, లేకపోతే ఈ సీన్ ఇలా చేద్దాం, ఈ సీన్ ఇలా చేద్దాం, ఇంప్రూవైజేషన్స్ ఇలా చేద్దాం, ఒకసారి వెళ్ళి అన్నకి చెప్దాం, వంశానికి చెప్దాం, ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది డిస్కస్ చేసుకోవడం ఎక్కువ. ఫస్ట్ వర్క్షాప్ దగ్గర నుంచి ఎక్కువ డిస్కస్ చేసుకోవడం వల్ల ముగ్గురు బాగా ఇదైపోయాం. అవునా, ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఒక్కొక్కళ్ళ సీన్ గురించి ఒక్కొక్కళ్ళు మీకున్న మెమరీ. ఫస్ట్ వీటి నుంచే మొదలు పెడదాం. చాలా చాలా ఇదండి, అంటే చాలా సపోర్టివ్ వీటి నాకు చెప్పాలంటే. ఫస్ట్ నుంచి కూడా సపోర్టివ్. మా ట్రైనర్ అండ్ యాక్టర్ కిషోర్ మాకు వెయిట్ లాస్లో అవ్వడానికి కానీ, గెయిన్ అవ్వడానికి కానీ ఈయనే స్ట్రాంగెస్ట్ పిల్లర్ మాకు, సపోర్ట్ మనోడు కూడా. ఈ అమ్మాయి కాదండి, అబ్బాయే మాతో అలాగే ఉంటుంది ఆ అమ్మాయి. మంచి ఆర్టిస్ట్. సూర్య మంచి మోటివేటర్ అండి, మంచి మెచ్యూరిటీ ఎక్కువ మనకి. శివ సైలెంట్, ఇన్నోసెంట్ కాదు సైలెంట్, బ్రిటిష్. వీడు కోతి అండి, కోతి నాకులాగే. ప్రసాద్ అన్న కొండముచ్చండి, అల్లరి చేస్తూ ఉంటాడు సెట్లో, అందరిని ఏడిపిస్తూ ఉంటాడు. పద్మ కూడా అబ్బాయేనండి మాకులాగే. ఈ అమ్మాయి మంచి ఫ్రెండ్ అండి. రాంబాబు గారు వాడికిలాగే మంచి సపోర్ట్, మంచి కామెడీ చేస్తూ ఉంటాడు ఎక్కువ. సుబ్బు గారు మల్టీ టాలెంటెడ్ అండి, అన్ని టాలెంట్స్ ఉన్నాయి వీడి దగ్గర. వీడు మంచి ఫ్రెండే, వీడు మంచి స్పాంటినిటీ అండి. వీడు నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నాడు. వీడు అందరిని చెడగొట్టడం అంటే చెడగొట్టింది మొత్తం చేసింది ఈ మనిషి పక్కన పెట్టేస్తే వీడండి. లేకపోతే వీడి వల్లగా చనిపోయింది నేను, వీడే మెయిన్, లేకపోతే సినిమాలో ఉండేవాడు నేను కూడా. థ్యాంక్ యూ. ఫుడ్డా? ఫుడ్ వీడికి మొక్కలన్నీ ముద్ద దిగదు. అందరూనా? వీడు నాన్ వెజ్ తినడండి, వెజ్. వీడు ఏదైనా తినేస్తాడు వెజ్. ఈయన 2 కేజీలు చికెన్ పెట్టా తినేస్తాడు కూర్చొని, ట్రైనర్ కదా. అంతే, అందరూ ఒకటేనండి. వీడు మంచి ఫుడ్, ఏ ఫుడ్ అని తినేస్తాడు మంచిగా కూర్చొని. ప్రసాదం పర్లేదు, మంచి చేప తలకాయ ఉంటే తినేస్తాడు. మనం నార్మల్, వీడు నార్మల్. వీడు ఫుల్, వీడు నేను నాన్ వెజ్ ఫుల్గా తింటాం. అంతే, బాగా క్లోజ్ అండి. మా సినిమాలో ప్రొజెక్టర్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అప్పుడు ఆ షూటింగ్ జరిగిన సంబంధించిన పిక్స్ అన్నీ మాకు ప్రొజెక్టర్లో వేసి మా కెమెరా పెట్టి చేసేయండి అని చెప్పారు మేడం. ప్రొజెక్టర్స్ మీరు చూస్తే క్లైమాక్స్లో నిజంగా గ్లిజరిన్ లేకుండా అందరం ఏడ్చాం. అరే సినిమా అయిపోయిందా, ఇన్ని రోజులు కలిసి వర్క్ చేసాం కదా, ఇప్పుడు సినిమా మొత్తం అయిపోయింది, నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలి, మళ్ళీ ఎవరు కొత్తలో పరిచయం అవుతారు, మమ్మల్ని అందరినీ మిస్ అయిపోతామన్న ఫీలింగ్తో ఏడ్చాం ఆ రోజు గ్లిజరిన్ లేకుండా. మనం బయటకు వచ్చేస్తాం, ఎమోషనల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఫ్రెండ్స్ అంతా విడిపోతున్నాం అని బాధ. కానీ ఫస్ట్ టైం ఒక సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అదే ఎమోషనల్ ఇక్కడ క్యారీ. అసలు అండి ఎవరి అంటే ఈ వంశాన్ని ఎప్పుడు ఆడవడండి, నిహారిక గారు ఎప్పుడు ఆడవరు. అలాంటిది సినిమా అయిపోయింది, మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం అని చెప్పి నిహారిక గారు వంశన్న మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుని దగ్గర కూర్చోబెట్టి నేర్చుకుంటూ మాట్లాడారు. బెస్ట్ మెమొరీ అది. ఆత్ర డైలాగా నార్మల్గా చెప్తా, ఆత్రంలాగా చెప్తా. డైలాగ్ అంటే, నానా ఏం చేస్తున్నావు నానా, ఏంటి పేమెత్తి ముద్దెట్టుకోవాలా, అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏముందండి, థ్యాంక్ యూ. మంచి కంటెంట్, మంచి ఆర్టిస్టులు వస్తే
మంచి సపోర్ట్ చేస్తారని చెప్పి ఈ సినిమాతో మళ్ళీ నిరూపించారు. ఇలాగే ఇంకొక 20 సినిమాలు చేసుకోండి ఇండస్ట్రీలో, మీ సపోర్ట్ మేము ఉంటాము అని చెప్పి ఈ సినిమాతో మాకు చెప్పారు. ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంతే.